ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న కూటమి ఇప్పటికే మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో రేపు అధికార వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. చివరి నిమిషంలో మేనిఫెస్టోలో పలు మార్పులు చేర్పులు చేయడంతో మేనిఫెస్టో రిలీజ్ ఆలస్యమైంది. ఇక తుది దశకు చేరుకోవడంతో రేపు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది. ఏ అంశాలకు పెద్దపీట వేస్తారనేది ఉత్కంఠంగా మారింది. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు మేనిఫెస్టోలు విడుదల చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సిద్ధం బస్సు యాత్రతో కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్రతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పులివెందుల సాక్షిగా కూడా మేనిఫెస్టోలు విడుదల చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న మేనిఫెస్టోలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలు ఇప్పటికే పూర్తి స్థాయిలో రూపొందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 3 సార్లు దీని ఏదైతే మరి మేనిఫెస్టోలపై కసరత్తు జరిగినటువంటి నేపథ్యంలో అగ్రనేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు, అదేవిధంగా కింద స్థాయికి సంబంధించినటువంటి అనేక అంశాలను పరిగణలో తీసుకొని మేనిఫెస్టోలు రూపొందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు మేనిఫెస్టోలు విడుదల చేయనున్నారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో నవరత్నాల పథకాలకు సంబంధించి ఇప్పటికే 99% అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో దానికి ధీటుగా ఆ మేనిఫెస్టోలు ఉండబోతుందని మనకి అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఏదైతే మరి ఈ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం కానీ, అటు రైతుకి రుణమాఫీ వ్యవహారం కానీ, అదేవిధంగా మరి డోక్రా మహిళలకి సంబంధించినటువంటి అనేక రుణాలకు సంబంధించినటువంటి వడ్డీకి సంబంధించి కూడా దీనిలో పొందుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే టీడీపీ పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో దానికి భిన్నంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నవరత్నాల పథకాలకి ఇప్పటికే నాడు నేడు గాని, అమ్మఒడి పథకం కూడా ప్రజల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో దాన్ని కంటిన్యూ చేస్తూ కూడా మరికొన్ని పథకాలని రూపొందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల ఆకర్షణగా ఉండేటువంటి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హామీలు ఆయా రాజకీయ పార్టీలు కూడా హామీలు ఇవ్వడం సర్వసాధారణమైనటువంటి నేపథ్యంలో ఆదర్శగానే మేనిఫెస్టోలు ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇదైతే మరి ఉమ్మడి మేనిఫెస్టోలు అటు బీజేపీ కానీ, అటు జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి టీడీపీ ఉమ్మడి కూటమి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే మేము అమలు చేశాము. నాడు నేడు పథకం ద్వారా కానీ, అమ్మఒడి పథకం ద్వారా కానీ, అదేవిధంగా పెన్షన్ పెంపు వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే మేము అమలు చేశామంటూ కూడా వైసీపీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రుణమాఫీలో కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో రైతు భరోసా కింద ఇచ్చినటువంటి స్కీమ్ ని మరికొంత పెంచేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, డోక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు వ్యవహారం కానీ, అదేవిధంగా ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి అటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ, అదేవిధంగా ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఇదందరూ కూడా అనేక ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అన్ని హామీలు కూడా పూర్తి చేస్తామని కూడా వారికి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు ప్రభుత్వ ఉద్యోగుల పైన కూడా మేనిఫెస్టోల పైన ఈ మేనిఫెస్టోలో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగులు, టీచర్స్ కానీ, అటు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక అంశాల సంబంధించి కూడా పూర్తిగా కూడా పక్కన పడిపోయినటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు కూడా పూర్తిగా దీనికి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అటు దాదాపు 100 రోజులు ధర్నా చేసినటువంటి నేపథ్యంలో ఆశా వర్కర్స్ కూడా ధర్నా చేసినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈ నెల ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ నెల జీతాలు రానటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటు టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ పైన విమర్శలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఖజానా మొత్తం ఖాళీ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా కూడా ఇచ్చింది కొంత, దోచుకున్నది కొంత అంటూ కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీటన్నిటికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు
58 నెలలుగా ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఎంత మేరకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాము, సంక్షేమ పథకాల ద్వారా కానీ అభివృద్ధి ద్వారా కానీ ఎంత మేరకు ఇచ్చామని కూడా ప్రజలకు వివరించేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో మరోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఏ పనులు చేస్తాము, మరి విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ కూడా మరి ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్త ప్రత్యేకంగా ఈ మేనిఫెస్టోలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా అటు టీడీపీ కూటమికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సర్వేలు కూడా అనుకూలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని చెప్పి కూడా ఈ మేనిఫెస్టోలో మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే మేనిఫెస్టోలు విడుదల తర్వాత కూడా కొంత టీడీపీ కొంత మార్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మహిళలకి బస్సు ఛార్జీలు కూడా ఫ్రీ అంటూ కూడా తెలంగాణలో అమలు చేసినట్టు విధంగా ఇప్పటికే చంద్రబాబు ఫ్రీ అంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో అయితే అమ్మఒడి ఏదైతే వైసీపీ అందిస్తుందో ఆ అమ్మఒడికి ధీటుగా టీడీపీ ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే కేవలం ఒక్క విద్యార్థికి ప్రస్తుతం వైసీపీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఇంటిలో ఇద్దరు ఉన్నా లేక ముగ్గురు ఉన్నా కూడా ఖచ్చితంగా అమ్మఒడి వర్తిస్తుంది అని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ దిశగానే అటు వైసీపీ కూడా అడుగులు వేస్తుంది. ఒకవేళ ఇప్పటికే మరి దీనిపైన విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మఒడి పథకం పైన కూడా కొంత మార్పు చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే అందిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత అమౌంట్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రైతులకి రైతు భరోసా కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి వారి అమౌంట్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ కూడా రైతు భరోసా కూడా ఇస్తామంటూ కూడా మరి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత మార్పు చేసేటువంటి అవకాశం ఉంది. నవరత్నాల పథకాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళింది, సక్సెస్ అయ్యాము. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలే నవరత్నాల పథకాలే మళ్ళీ గెలిపిస్తుందని ఒక నమ్మకంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో మరింత పథకాలు పెంచి సంక్షేమ పథకాలు పెంచి ఈ మేనిఫెస్టోలు రేపు విడుదల చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బస్సు యాత్ర పూర్తి చేసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సెకండ్ విడత మొత్తం ఒక్కొక్క రోజు 5 నియోజకవర్గాల ధీటుగా కూడా ఒక బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే పార్టీ నిర్ణయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు దాదాపు 90 నుంచి 100 నియోజకవర్గాలు కూడా కవర్ చేయాలంటూ కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో కేవలం ఒక్కరోజు మాత్రమే రేపు ఒక్కరోజు మాత్రమే విరామం తర్వాత కూడా మరి మరోసారి మళ్ళీ రెండో విడత కూడా ప్రచారంలో కొనసాగనున్నాడని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో విపక్షాల పైన ఎక్కువ పెడుతూ కూడా మరి ఉమ్మడి కూటమిని పైన అస్త్రాలు కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో మరింత వేడెక్కేటువంటి అవకాశం ఉంది. ఏపీ రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుంటే ఎప్పటికప్పుడు కూడా సర్వేలు మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే టీడీపీ పూర్తి స్థాయిలో బలంగా ఉంది. 100 నుంచి 110 సీట్ల వరకు వస్తాయని కూడా టీడీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వానికి ఏర్పడేటువంటి 100 పైన సీట్లు వస్తాయంటూ కూడా మరి వైసీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా నాడి ఎటువైపు ఉంటుంది, ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించింది 99% అందించిందని వైసీపీ చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీలకు సంబంధించి ప్రచారంలో అందరికీ మరి స్వాగతం పలుకుతున్నటువంటి ప్రజలు మరి ఎవరికి పట్టం కట్టబోతారు రానున్నటువంటి రోజుల్లో మరి టీడీపీ చేస్తున్నటువంటి విపక్ష అధికార పార్టీ పైన చేస్తున్నటువంటి విమర్శలు ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? కనీసం రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో సంక్షేమ పథకాలే కాదు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ కూడా మరి చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఎవరికి పట్టం కట్టబోతారు ప్రజా నాడి మరికొద్ది రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జగన్ మేనిఫెస్టోలు విడుదల చేసిన తర్వాత మరి టీడీపీ ఉమ్మడి కూటమి కూడా కొంత మార్పు చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.